ఒక అందమైన అడవిలో కుందేలు, జింక కలిసిమెలిసుండేవి. ఆ అడవిలోని జంతువులన్నీ కుందేలు చాలా చురుకైందని, జింక మాత్రం బద్ధకంగా ఉంటుందని మాట్లాడుకునేవి. కానీ జింక మాత్రం ఆ మాటను ఒప్పుకోలేదు. నేను కూడా చాలా చురుకైనదాన్నే అంటూ గొప్పగా చెప్పేది. అప్పుడు తెలివైన ఏనుగు మధ్యలో కల్పించుకుంది. సరే, జింక తన చురుకుదనాన్ని నిరూపించుకోవాలంటే ఒక పోటీ పెడదాం. ఈ కొలను ప్రాంతంలో ఒక పెద్ద దుంపను దాచాను. దాన్ని ఎవరు ముందుగా వెతికి తీసుకొస్తారో వారే విజేత అని ప్రకటించింది. పోటీ మొదలు కాగానే జింక మొదట గబగబా వెతికింది. కానీ కాసేపటికే అలసిపోయింది. ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటా అని ఒక చెట్టు కింద కూర్చుంది. కానీ కుందేలు మాత్రం ఆగలేదు. ప్రతి చెట్టు, ప్రతి తుప్ప జాగ్రత్తగా వెతికింది. చివరకు దుంపను కనుగొని విజేతగా నిలిచింది. జింక విశ్రాంతి తీసుకున్న అదే చెట్టు త్వరలోనే ఉందని జింక కన్నీళ్లతో బద్ధకం వల్ల పక్కనే ఉన్న అవకాశాన్ని కూడా నేనే కోల్పోయాను అని బాధపడింది. ఆ రోజు నుంచే జింక తన పద్ధతిని మార్చుకుంది. నీతి: బద్ధకం వల్ల అవకాశాలు చేజారుతాయి, కష్టపడేవాడే విజయం సాధిస్తాడు.